నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. నేను కల్పన. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గంజాయి అక్రమ రవాణాదారులకు సీఎం జగన్ అండదండలు ఉన్నాయంటూ ఆరోపించిన విశాఖ పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి పొలమరశెట్టి శ్రీనివాసరావు. ఘనంగా ప్రారంభమైన వైజాగ్ ఆటో ఎక్స్పో 2024 2 రోజుల పాటు విశాఖ వాసులను అలరించనున్న ఆటో ఎక్స్పో. తర్వాత ఏపీ మాదక ద్రవ్యాల రాజధానిగా మారిందని పేర్కొన్న బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో మస్జిద్ నిర్మాణంలో ఇటుక పేర్చిన వాడిలో నేను ఒక కూలీనే అంటూ గుర్తు చేసుకున్న దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. ఇక వివరాల్లోకి వెళ్తే గంజాయి అక్రమ రవాణాదారులకు సీఎం జగన్ సపోర్ట్ చేస్తున్నారని విశాఖ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పొలమరశెట్టి శ్రీనివాసరావు విమర్శించారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రం గంజాయి మత్తు పదార్థాలకు అండగా మారిందని, మత్తు పదార్థాలతో రాష్ట్రంలో యువత భవిష్యత్ నాశనం అవుతుందని మండిపడ్డారు. విశాఖలో భారీ ఎత్తున దొరికిన డ్రగ్స్ వ్యవహారాన్ని ఇతర పార్టీలకు ఆపాదించాలని వైసీపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని, వైసీపీ నాయకులు ఈ విధంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని, డ్రగ్స్ వ్యవహారం అనగా వైసీపీ నాయకుల హస్తం ఉందని, దీనిపై సిబిఐ విచారణ చేస్తే నిజాలు బయటకు వస్తాయని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు జగన్ కు రాష్ట్రం నుంచి పంపేయడం ఖాయమంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. గంజాయి కానివ్వండి, డ్రగ్స్ కానీ ఏ రకంగా ఇక్కడ యువతను చిదిమేస్తుందో మనందరికీ రాష్ట్రం అంతా కూడా చూస్తుంది. చిన్న పిల్లలు అంటే 8వ క్లాస్ 9వ క్లాస్ పిల్లలు గంజాయి తాగుతూ ఏ విధంగా బిహేవ్ చేశారన్నది మనందరం కూడా చూసాం. ఈ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా గంజాయిని ఎంకరేజ్ చేసి ఒక ఎమ్మెల్సీ ఆయన ఈ గంజాయి అనంతబాబు అనేటువంటి వ్యక్తి ఈ గంజాయి వ్యాపారం ఇక్కడ అడ్డాగా ఆంధ్రప్రదేశ్లో అడ్డాగా తయారు చేసి మరి నిన్న కంటైనర్లో పోర్ట్లో పట్టుకున్నటువంటి డ్రగ్స్ కలకలం దాన్ని వేరే పార్టీల మీద పొలవాలనే ఆలోచనతో చేస్తున్నారు. కానీ దీంట్లో పక్కాగా వైసీపీ హస్తం లేకుండా ఇక్కడ అధికారులు ఎందుకు సిబిఐని అడ్డుకున్నారు, ఎందుకు వాళ్ళ తాలూకా దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు? దీంట్లో వైసీపీ హస్తం లేదంటారా? ఖచ్చితంగా ఎక్కడ ఏం జరిగినా సరే దాన్ని ఏదో విధంగా తెలుగుదేశం పార్టీ మీద నెట్టాలనే ఆలోచనతో వేరే ఇచ్చేస్తున్నారు తప్ప. అందరూ కవర్ చేసిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే ఈరోజు పబ్లిక్లో బయట మీడియాలోని అన్నిటి దగ్గర అథెంటికేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్ నేను ఒక్క ముక్క మాట్లాడుతున్నాను. సిబిఐ అనేటువంటి ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీకి విస్తృతమైన అధికారాలు ఉంటాయి. రెండవది, సిబిఐ ఒక స్టేట్లోని వచ్చి యాక్షన్ తీసుకోవాలని అంటే ఏదైనా ఇన్వెస్టిగేట్ చేయాలంటే దానికి ఎట్టి పరిస్థితుల్లోని స్టేట్కి సంబంధించినటువంటి పోలీసులు, ఎందుకంటే పోలీసింగ్ అంతా కూడా స్టేట్కి సంబంధించింది. ఒక ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కింద కానీ ఏ పోలీసింగ్ అయినా సరే స్టేటే చూసుకుంటుంది. అది కాన్కరెంట్ లిస్ట్లో ఉంటుంది కాబట్టి అది స్టేట్ చూసుకోవాల్సిన పరిస్థితి. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే స్టేట్ కానీ లేకపోతే మరో పోలీస్ కానీ ఎవరైనా సరే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో సిబిఐకి మాత్రమే అధికారం ఉంటుంది. అది కూడా సిబిఐ ఇప్పుడు 2 పనులు చేస్తోంది. ఒకటి, విశాఖపట్నంలో సిబిఐ ఉన్నది, హెడ్ క్వార్టర్స్ ఏసీబీ బ్రాంచ్ అండి, యాంటీ కరప్షన్ బ్రాంచ్. సిబిఐ యాక్చువల్గా ఏసీబీ బ్రాంచ్ ఇది విశాఖపట్నంలో ఉన్నది. వాళ్ళు సీరియస్ అఫెన్సెస్ కూడా ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేయడానికి వాళ్ళకి పూర్తి స్థాయి అధికారాలు ఇవ్వబడ్డాయి. అలాంటప్పుడు మేజర్ పోర్ట్స్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలోనే ఉంటాయండి, స్టేట్కి సంబంధం ఉండదు. సో అందులో ఉన్న ఎంప్లాయీస్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవుతారు. వైజాగ్ రీజన్ జనరల్ ఇన్సూరెన్స్
ఎంప్లాయీస్ అసోసియేషన్ 17వ మహాసభ విశాఖ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా కార్మిక సంఘాల నాయకులు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మహాసభను ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ వేతన సవరణ చర్చలను వెంటనే అమలు చేయాలని, 4 ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థలను ఒకటిగా విలీనం చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, ఫ్యామిలీ పెన్షన్ 30%కు పెంచాలంటూ ఉద్యోగులు కోరారు. కార్యక్రమంలో జనరల్ ఇన్సూరెన్స్ కార్మిక సంఘ నాయకులు, ఉద్యోగులు హాజరయ్యారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇది దుర్మార్గం. ఈ బీమా సంస్థలో, సాధారణ బీమా సంస్థల్లో వారికి ఉండేటువంటి ఆర్థిక పుష్టిని పూర్తిగా లేకుండా చేస్తుంది. ప్రైవేటు వాటిని విపరీతంగా ప్రోత్సహిస్తూ ఉంది. ఈ ప్రైవేటు జనరల్ ఇన్సూరెన్స్ పెరగడం వల్ల ఈరోజు మోటారు వాహనాల ఛార్జీలు విపరీతంగా పెరగడం కానీ, ఆరోగ్య ఛార్జీలు విపరీతంగా పెరగడం కానీ ఇవన్నీ ప్రైవేటు సంస్థల వల్లనే జరుగుతున్నాయి. ఈ ప్రైవేటు సంస్థల్ని ప్రోత్సహించడం అనేటువంటి తగ్గించాలా. అందుకని రాబోయే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలని ఈరోజు కార్మిక వర్గానికి పిలిపిస్తూ ఉన్నాం. అట్లాగే రిక్రూట్మెంట్ అనేటువంటి అన్ని సంస్థల్లో చేయాలి. పబ్లిక్ సెక్టార్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, బ్యాంకుల్లో కానీ ఈరోజు రిక్రూట్మెంట్ అనేటువంటిది లేకుండా చేశారు. అలాగే పాత పెన్షన్ స్కీమ్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే జనరల్ ఇన్సూరెన్స్కి ఈరోజు జీతభత్యాలు వెంటనే పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. వైజాగ్ రీజన్ 17వ మహాసభలు ఈరోజు ఇక్కడ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్నాయి. ఈ మహాసభల్లో పాత 9 జిల్లాల నుంచి ప్రతినిధులు, పరిశీలకులు హాజరవుతున్నారు. అంటే ఈ 4 జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్, మీ పేరు తెలిసే ఉంటుంది, నేషనల్ ఇన్సూరెన్స్, న్యూ ఇండియా ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్. ఈ 4 కంపెనీలలో పనిచేస్తున్న ఆఫీసర్లు కానీ, ఉద్యోగులు కానీ, క్లాస్ 3-4 ఉద్యోగులు కానీ, అదేవిధంగా ఇతర సంఘాల నాయకులు ఈ మహాసభలో పాల్గొంటున్నారు. ఈ మహాసభల్ని మన కామ్రేడ్ ఆర్ నరసింహరావు గారు, సిఐటియు ప్రధాన కార్యదర్శి ప్రారంభించారు. సిహెచ్ నరసింహరావు గారు ప్రారంభించారు. అదేవిధంగా ఏఈఏ ఉపాధ్యక్షులు వైస్ ప్రెసిడెంట్ జి ఆనంద్ గారు తర్వాత ప్రసంగిస్తారు. ముఖ్యంగా ఈ మహాసభల్లో ఈ 4 ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీల పట్ల కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకి చర్చ అనేది ముఖ్యంగా జరుగుతుంది. ఎందుకంటే 2018లో అప్పటి ఆర్థిక మంత్రి ఈ 4 కంపెనీలని ఒకటిగా విలీనం చేసి ఎల్ఐసి లాగా స్ట్రాంగ్గా బలోపేతం చేస్తామన్నారు. కానీ తర్వాత ఆయన చనిపోయాక ఇప్పుడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ 4 కంపెనీలు ఏ కంపెనీకి ఆ కంపెనీ విడివిడిగా అమ్మేయడానికి జిబ్నా అమెండ్మెంట్ బిల్ అని చర్చ లేకుండా అనైతికంగా పార్లమెంట్లో 2021లో పాస్ చేసుకున్నారు. ఈ 4 కంపెనీలు కేంద్ర ప్రభుత్వం ఏదైతే మాకు ఇస్తున్న పాలసీలు, ప్రజలకి సౌకర్యాన్ని ఇస్తున్న పాలసీలు, ప్రధానమంత్రి బీమా సురక్ష యోజన అని బ్యాంకులో మీరు 12 రూపాయలు కడితే 2 లక్షలకి పాలసీలు ఇవ్వడం కానీ, అలాంటివి 10 కోట్ల మందికి 10 కోట్ల పాలసీలు ఇవ్వడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ అని దాదాపు 30 కోట్ల పాలసీలు ప్రజలకి చాలా. విశాఖ సాగర తీరాన వైజాగ్ ఆటో ఎక్స్పో 2024 ఘనంగా ప్రారంభమైంది. విశ్వప్రియ ఫంక్షన్ హాల్ వద్ద శని, ఆదివారాలు జరగనున్న ఈ ఆటో ఎక్స్పోను ఏపీ నేరెడ్కో రాష్ట్ర అధ్యక్షులు గద్దె చక్రధర్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నంలో ఆటోమొబైల్ రంగం దినదినాభివృద్ధి చెందుతుందని అన్నారు. అన్ని బ్రాండ్ల కార్లు, బైక్లు ఎక్స్పోలో ప్రదర్శనకు రావడం వలన కొనుగోలుదారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. మార్చి నెల ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా అన్ని కంపెనీలు కొనుగోలుదారులకు ప్రత్యేకమైన ఆఫర్లు ఇస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రముఖ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ రేస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్వహిస్తున్న ఈ ఎక్స్పోలో ఆటోమొబైల్స్ కంపెనీలు కొనుగోలుదారులకు స్పాట్ బుకింగ్, స్పాట్ ఫైనాన్స్, ఎక్స్చేంజ్ ఆఫర్లు ఇవ్వడం మూలంగా వాహన కొనుగోలుదారులకు ఒకే చోట అన్ని కంపెనీల ఉత్పత్తులు వీక్షించి వారికి నచ్చిన వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కడేకంటి విజయమోహన్, జాతీయ జర్నలిస్టుల సంఘం అధ్యక్షులు, సింహాచలం ట్రస్ట్ బోర్డు సభ్యులు గంట్ల శ్రీనుబాబురావు, రేస్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత దాడి రవికుమార్, ప్రతినిధి సిహెచ్ గోపి, అన్ని ఆటోమొబైల్స్ కంపెనీల సీఈఓలు, జీఎంలు, ఇతర మార్కెటింగ్ సిబ్బంది పాల్గొన్నారు. 2 రోజుల పాటు సాగర తీరాన జరిగే ఈ ఎక్స్పోను సందర్శించి సొంత వాహన కళను సాధ్యం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. మన విశాఖపట్నంలో రేస్ ఈవెంట్స్ వారి ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా వైజాగ్ ఆటో ఎక్స్పో అనేది జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం ఆటో ఎక్స్పో అనేది సంవత్సరంలో 3 సార్లు రేస్ ఈవెంట్ వారు కండక్ట్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరము డిసెంబర్లో ఒకసారి,
అట్లాగే అక్టోబర్లో దసరా టైంలో ఒకసారి, అలాగే మార్చి ఎండింగ్లో ఒకసారి ఈ ఎక్స్పో అనేది చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ మార్చి ఈ రోజున ప్రారంభమైనటువంటి ఆటో ఎక్స్పో రేపు ఈ 2 రోజులు కూడా ఇక్కడ ఆటో ఎక్స్పో జరుగుతుంది. మరి అంతర్జాతీయ నగరాలకు ధీటుగా నిలిచిన మహావిశాఖలో మరి గత 10 ఏళ్ళుగా కూడా నా సోదరుడు రేస్ ఈవెంట్స్ అధినేత దాడి రవికుమార్ గారి ఆధ్వర్యంలో ఈ మెగా ఆటో ఎక్స్పో నిర్వహిస్తూ వస్తున్నాం. దాదాపు ప్రతి ఈవెంట్లో కూడా మమ్మల్ని కూడా భాగస్వామ్యులను చేయడం అభినందనీయం. ప్రధానంగా ఏంటంటే ఒక 3 సీజన్లలోనే నగర ప్రజలకు నామమాత్రపు ధరలకు ఏదైతే కంపెనీ మేడ్ ఉందో దానికి తగ్గ ఆ రేట్కి, ఫిక్స్డ్ రేట్లకి, డిస్కౌంట్ రేట్లతో అన్ని రకాల కార్లు కూడా ఒకే దగ్గర అందుబాటులో ఉంచడం వల్ల వినియోగదారులు ప్రతి ఒక్కదాన్ని కూడా పరిశీలించి వారికి ఏదైతే బాగుంటుందో, వారి కుటుంబానికి ఏదైతే సౌలభ్యంగా ఉంటుందో అటువంటి వాహనాలను ఎంచుకునే అవకాశం కల్పించడం జరుగుతుంది. అందుకే వాళ్ళ మేనేజర్లకి, వాళ్ళ బృందాన్ని కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంచి సేల్ జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. యాక్చువల్గా ముంబై, ఢిల్లీ, కలకత్తా, చెన్నై ఇలాంటి మేజర్ సిటీస్లో ఈ ఆటో ఎక్స్పోలు అనేవి చాలా డిమాండెడ్గా జరుగుతుంటాయి. ఆ ఆటో ఎక్స్పో కల్చర్ని వైజాగ్లో ఇంట్రడ్యూస్ చేయాలని 10 ఇయర్స్ బిఫోర్ ఇక్కడ వైజాగ్లోని ఆటో ఎక్స్పోని చేయడం మొదలుపెట్టాము. ఈ 10 ఇయర్స్లో ఇప్పటికి 30 ఎడిషన్స్ చేసాము. ఇది 3 సీజన్లో చేస్తాము సార్ చెప్పినట్టుగా. ఒకటి దసరాకి, రెండోది ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్, మూడోది ఇయర్ క్లోజింగ్లో చేస్తాము. ఈ ఇయర్లోని టోటల్గా 18 కంపెనీస్ వచ్చి పార్టిసిపేట్ చేశారు. అన్ని బ్రాండ్లు కార్లు, అన్ని బ్రాండ్లు బైక్లు వచ్చి ఇక్కడ ఈ ఎక్స్పోలోని పార్టిసిపేట్ చేసాయి. చాలా క్విక్గా గ్రో అవుతుందండి. సో ఈ యొక్క దీని మీద ఒక అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక స్పెసిఫిక్గా ఒక ఏరియాని అలొకేట్ చేయాలి ఇలాంటి ఈవెంట్లు జరగడానికి. ఎందుకంటే గ్రో అయ్యే సిటీకి ఈవెంట్లు అనేది చాలా నెసెసిటీ కాబట్టి. సో ఒక దామోదరం సంజీవయ్య లా యూనివర్సిటీలో లీగల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఆధ్వర్యంలో క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ 5.0 నేషనల్ లీగల్ కాంపిటీషన్కు అనకాపల్లి జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభోత్సవం చేశారు. న్యాయవాద వృత్తిలో రాబోయే సవాళ్లు ఎదుర్కోవడం మరియు అవకాశాలకు మరియు క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ యొక్క ప్రాముఖ్యత వేదికను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ దర్యాప్తు అధికారి క్రైమ్ సీన్ అబ్జర్వేషన్లో నిందితులను గుర్తించడంలో ముఖ్య పాత్ర వహిస్తుందని తెలిపారు. ఇటువంటి పోటీల వలన కళాశాల విద్యార్థులకు విజ్ఞానం, నైపుణ్యం మెరుగుపరుచుకోవాలన్నారు. కేసులు దర్యాప్తు మరియు చట్టాన్ని అమలు చేయడంలో కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ డి సూర్యప్రకాశరావు, ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ డాక్టర్ నందిని, కో కన్వీనర్ డాక్టర్ సిహెచ్ లక్ష్మి, లా యూనివర్సిటీ ఫ్యాకల్టీ మెంబర్స్, పరవాడ సబ్స్టేషన్ డిఎస్పీ కేవీ సత్యనారాయణ, సబవర్ ఇన్స్పెక్టర్ పిన్నింటి రమణ తదితరులు పాల్గొన్నారు. భారతదేశపు ప్రముఖ ఎస్యూవీ తయారీదారు మహీంద్రా మరియు మహీంద్రా లిమిటెడ్ XUV 400 Pro రేంజ్ను 15.49 లక్షల నుండి ప్రారంభ ధరతో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. తాజా ప్రో శ్రేణి 3 కొత్త వేరియంట్లను ప్రారంభించి పరిచయం చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎలక్ట్రిక్ XUV 400 Pro 3 వేరియంట్లలో అందుబాటులో ఉందన్నారు. ఒక్కొక్కటి అధునాతన ఫీచర్లు, మెరుగైన సౌకర్యాన్ని అందిస్తుందన్నారు. XUV 400 Pro రేంజ్ యొక్క క్యాక్పిట్ ఆధునిక కనెక్టివిటీ సౌలభ్యం కోసం రూపొందించబడిన అధునాతన సాంకేతికతను కలిగి ఉందన్నారు. ఎడ్రానాక్స్ కనెక్ట్ చేయబడిన కార్ సిస్టమ్, 50కి పైగా కనెక్ట్ చేయబడిన లక్షణాలను అందించడం, డ్రైవింగ్ భద్రత, యాజమాన్య అనుభవం మరియు మొత్తం వాహన కార్యాచరణను మరింత మెరుగుపరుస్తుందన్నారు. ఈ లాంచింగ్ ప్రోగ్రాంలో ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరర్స్ CEO CH శ్రీనివాస్ రెడ్డి, GM B శ్రీనివాస్, నియోన్ మోటార్స్ జనరల్ మేనేజర్ మురళీకృష్ణ, మహేంద్ర ఫైనాన్స్ హెడ్ రాజ్ కుమార్, రతిరామ్ ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు. వైజాగ్లో ఆటోమోటివ్ నియాన్ మోటార్స్ ద్వారా మహీంద్రా XUV 400 ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ వెహికల్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ వెహికల్ 15,99,000 నుంచి ప్రారంభ ధర అండ్ ఒక ఛార్జ్ ద్వారా 300 కిలోమీటర్లు ప్రయాణించగలదు అండ్ 50 కిలోవాట్ ఛార్జర్ ద్వారా 1 అవర్లో వెహికల్ ఛార్జ్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ కేపబుల్ ఆఫ్ 39.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ అండ్ ఫీచర్స్కి వచ్చేటప్పటికి డ్యువల్ టోన్ ఇంటీరియర్స్, డ్యువల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ AC, రియర్ AC వెంట్, 10.25 ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 10.25 ఇంచ్ డిజిటల్ ఇన్ఫోటైన్మెంట్ క్లస్టర్ అండ్ 6 ఎయిర్ బ్యాగ్స్, 4 డిస్క్ బ్రేక్స్. ఈ ఫీచర్స్ అన్నీ మనకి ఈ వాహనంలో అవైలబుల్ ఉన్నాయి అండ్ డ్రైవింగ్ మోడ్స్ వచ్చేసి ఫన్, ఫాస్ట్ అండ్ ఫియర్లెస్. సో ఈ ఫియర్లెస్ ద్వారా మీరు 0 to 100
8.3 సెకండ్స్లో పరిగెత్తగలదు. అండ్ ఈ వాహనము నియాన్ మోటార్స్ అండ్ ఆటోమోటివ్లో టెస్ట్ డ్రైవ్కి అవైలబుల్ ఉంది. మీరు మాకు కాల్ చేస్తే మేము ఇంటి దగ్గర కూడా టెస్ట్ డ్రైవ్ ఇస్తాము. అండ్ ఈ ఉగాది రంజాన్ పండుగలకి మనకి 50,000 వరకు ఆదా ఉంది. మరియు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ గివింగ్ లైఫ్ ట్యాక్స్ ఫ్రీ. ఆర్టీఏకి ఏ ట్యాక్స్ కట్టనవసరం లేదు. జూన్ వరకు ఈ అవకాశం గవర్నమెంట్ ఎలక్ట్రిక్ వాహనాల ఓనర్స్కి కల్పించింది. ఎవరు ఎలక్ట్రిక్ వాహనం తీసుకుంటారో వాళ్ళకి 0 లైఫ్ ట్యాక్స్ టిల్ జూన్. ప్రశాంత విశాఖ గంజాయి మాదక ద్రవ్యాల రాజధానిగా మారుతోందని విశాఖ ఉత్తర నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. సీతమ్మదారులో గల బీజేపీ ఉత్తర నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం 2019 తర్వాత రాష్ట్రం ఇలా తయారైందని, డ్రగ్స్ కంటైనర్ విజయవాడ చిరునామాతో వచ్చిందన్నారు. 10వ తరగతి విద్యార్థులు కూడా గంజాయి సేవిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. గంజాయి మత్తులో పోలీసుల మీద కూడా దాడులు జరుగుతున్నాయని, శాంతి భద్రతల పరిరక్షణలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మాత్రమే డ్రగ్స్ కంటైనర్ బయటపడిందని, వైసీపీ దీనిని కులాలకు ఆపాదించడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ మీద బురద జల్లడం అన్యాయమని, డ్రగ్స్ కంటైనర్ పురంధేశ్వరి వియ్యంకుడు కంపెనీదే అనడం సరికాదన్నారు. సిబిఐ సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎప్పుడూ ప్రశాంత నగరంగా పేరు పొందిన విశాఖపట్నము ఈరోజు గంజాయి క్యాపిటల్ కింద, మారక ద్రవ్యాల క్యాపిటల్ కింద మారటము ప్రజలందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇదంతా కూడా 2019 సంవత్సరం తర్వాత జరిగిన పరిణామాలను మీరు చూస్తే, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో నడుస్తున్న ప్రభుత్వము ఏ విధంగా ఉంది అని చెప్పి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎక్కడ భారతదేశంలో ఈ మారక ద్రవ్యాలు కానీ, గంజాయి కానీ ఎక్కడ దొరికినా అది మూలాలు మాత్రము ఆంధ్ర రాష్ట్రం నుంచి వస్తున్నాయి. భారతదేశం మొత్తం మీద కూడా ఇది వరకు ఇతర రాష్ట్రాల్లో దొరికిన పెద్ద కన్సైన్మెంట్ కూడా మన రాష్ట్రంలో ఉన్న విజయవాడ అడ్రస్ నుంచి రావటం అనేది ప్రజలందరికీ తెలుసు. కానీ తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వము యాక్షన్ తీసుకుంటాము, చర్య చేపడతాము అని చెప్పినట్టుగా చెప్పడమే జరిగింది. కానీ దాని తర్వాత కేసు ఏమైందో కూడా ఎవరికి తెలియనటువంటి విషయం. అట్లాగే ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా 10 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు కూడా, 10వ తరగతి చదువుతున్న పిల్లలు, 10 సంవత్సరాల వయసు కాదు 10వ తరగతి చదువుకున్న పిల్లలు కూడా గంజాయికి అలవాటు పడుతున్న విషయము అది వాస్తవం. సాయంత్రం అయితే చాలు, ఆటోలు ఎక్కడైనా పార్కింగ్ చేసి ఉంటే ఆటోల్లో కూర్చుని గంజాయి తాగి, ఆఖరికి పోలీసు వారిని కూడా అక్కడ దగ్గరికి వెళ్తే వాళ్ళని కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితి అన్అఫీషియల్గా మనకు అందరికీ తెలుసు. గంజాయిని కంట్రోల్ చేయటంలో పూర్తిగా విఫలమైంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో 39వ వార్డ్ కోట వీధిలో పుట్టి పెరిగానని, అక్కడి మస్జిద్ నిర్మాణంలో ఇటుక పేర్చిన వాడిలో నేను ఒక కూలినేనని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గుర్తు చేసుకున్నారు. 39వ వార్డులో ముస్లిం జాలారి కుల పెద్దలతో ఆత్మీయ కలయిక కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి వారిని ఆప్యాయంగా పలకరించారు. సాదరంగా ఆహ్వానించి మిమ్మల్ని గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు. అభివృద్ధి ప్రజాసేవలో గణేష్ కుమార్ను మించిన వారు లేరని, దక్షిణంలో వాసుపల్లి గెలుపు అంటే ప్రజల గెలుపు అని విశ్వసించారు. అనంతరం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, తాత నాన్నతో తిరిగిన వారిని కూడా పలకరించడం జరిగిందని, వారు చూపిస్తున్న ఆదరణ రుణం తీర్చుకోలేనిదన్నారు. పుట్టి పెరిగిన ఊరిలో తనకి ఇంతటి స్థాయినిచ్చిన ప్రజలకు సేవ చేసుకోవడం తన బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో 39వ వార్డు వైసీపీ నాయకులు, వార్డు అధ్యక్షులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గంజాయి అక్రమ రవాణాదారులకు సీఎం జగన్ అండదండలు ఉన్నాయంటూ ఆరోపించిన విశాఖ పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి పొలమరశెట్టి శ్రీనివాసరావు.
ఘనంగా ప్రారంభమైన వైజాగ్ ఆటో ఎక్స్పో 2024 2 రోజుల పాటు విశాఖ వాసులను అలరించనున్న ఆటో ఎక్స్పో. తర్వాత ఏపీ మాదక ద్రవ్యాల రాజధానిగా మారిందని పేర్కొన్న బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో మస్జిద్ నిర్మాణంలో ఇటుక పేర్చిన వాడిలో నేను ఒక కూలీనే అంటూ గుర్తు చేసుకున్న దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. ఇవి ఇప్పటి వరకున్న వి డిజిటల్ న్యూస్ అప్డేట్. సరికొత్త బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వి డిజిటల్ న్యూస్.